ఆయన్ని దగ్గరగా చూసిన వ్యక్తిని. ఆయన నేను 78లో శాసనసభ్యులుగా ఎన్నికవటం జరిగింది. ఆయన రెడ్డి కాంగ్రెస్లో ఆయన, నేను ఇండిపెండెంట్గా, చంద్రబాబు నాయుడు గారు ఇందిరా కాంగ్రెస్గా, జనతా పార్టీ వెంకయ్య నాయుడుగా 78లో ఎలక్ట్ అయింది జరిగింది సమవయస్కులు. అయితే నాకంటే వెంకయ్య నాయుడు గారు ఒక సంవత్సరం చిన్న అనుకుంటా, 2 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఇంకా చిన్నోడు నా మీద, తర్వాత రాజశేఖర రెడ్డి గారు. మన నలుగురు ఏ పార్టీలో ఉన్నా మేము ఎప్పుడు కూడా ఒకరికొకరంగా ప్రేమగా ఉన్నటువంటి వ్యక్తులు. నిజంగా రాజశేఖర రెడ్డి గారు గొప్పతనం ఏంటంటే, అడగని వాడిది పాపం. ఆ కర్ణుడికి ఉన్నంత, కర్ణుడి గురించి విన్నాం కానీ ఈయన కలియుగంలో కర్ణుడిగా నేను చూడగలిగాను నా పక్కన. అసలు ఎవరు ఏది అడిగినా నో అంటాం చేతనం అవుతుంది మహానుభావుడికి. ఏ పార్టీ వాడు కానీ ఏ వర్గం వాడు కానీ నోరు తెరిచి అడిగినా ఆ మహానుభావుడు సాయం చేసేటువంటి గొప్ప వ్యక్తి ఆయన. చాలామంది మనం బతికుండగా కూడా చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు, చనిపోయాక కూడా బతికుండే వాళ్ళు కొద్ది మందిలో రాజశేఖర రెడ్డి అని నిస్సందేహంగా చెప్పగలను.